హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. ఏకలవ్యుడు. హస్తినాపురానికి సమీపంలో ఉండే అరణ్యాలలో హిరణ్యధ్వనుడు అనే ఎరుకల రాజు ఒకడుండేవాడు. ఏకలవ్యుడు అతని కుమారుడు. ద్రోణుడనే ఆయన వద్ద దేశంలోని రాజకుమారులందరూ విలువిద్య నేర్చుతున్నారని ఎక్కడెక్కడి నుంచో రాజకుమారులు వచ్చి ద్రోణుడికి శిష్యులై సమస్త అస్త్రశస్త్ర విద్యలు అభ్యసిస్తున్నట్టుగా ఏకలవ్యుడు విన్నాడు. అతను ద్రోణుడి వద్దకు వచ్చి తనను కూడా ఒక శిష్యుడిగా చేర్చుకోమన్నాడు. ఆ కుర్రవాడు ఎరుకలవాడని తెలిసి ద్రోణుడు అతన్ని శిష్యుడిగా చేర్చుకోనడానికి నిరాకరించాడు. ఏకలవ్యుడు ఎంతో వినయంతో ద్రోణుడికి మొక్కి సెలవు పుచ్చుకొని తన అరణ్యానికి తిరిగి వెళ్ళి ఒక చోట ద్రోణుడి బొమ్మ ఒకటి ఏర్పాటు చేసి బాణాలు ప్రయోగించడం అభ్యాసం చేయసాగాడు. ఆ అభ్యాస ఫలితంగా ఏకలవ్యుడు విలువిద్యలో ద్రోణుడి శిష్యులందరినీ మించిపోయాడు. ఒకనాడు ద్రోణుడి శిష్యులు వేటాడడానికి ఏకలవ్యుడు ఉండే వనానికి వచ్చారు. వేట కుక్కలలో ఒకటి మిగిలిన కుక్కల నుంచి వేరై జింకతోలు కట్టుకొని మట్టి కొట్టుకొని జుట్టంతా జడలు కట్టుకొని పోయి ఉన్న ఏకలవ్యుణ్ణి చూసి మొరిగింది. ఏకలవ్యుడు కుక్క చేసిన ధ్వనిని బట్టే ఒకేసారి 7 బాణాలు వేసేసరికి ఆ 7 కుక్క ముఖంలో గుచ్చుకున్నాయి. అలా గుచ్చుకున్న బాణాలతోనే ఆ కుక్క మరింత గట్టిగా మురుగుతూ రాజకుమారుల వద్దకు తిరిగి వచ్చేసింది. వాళ్ళు కుక్క ముఖంలో నాటిన బాణాలను చూసి వాటిని వేసిన వాడు చాలా గొప్ప విలుకాడై ఉండాలని గ్రహించి అతన్ని వెతుక్కుంటూ బయలుదేరారు. చివరకు వాళ్లకు ఏకలవ్యుడు కనబడ్డాడు. కానీ వాళ్ళు అతన్ని గుర్తించక, ఎవరు నువ్వు, మీ తండ్రి ఎవరు, నీకు గురువెవరు అని అడిగారు. ఏకలవ్యుడు వారితో, నేను ఎరుకల రాజు కొడుకును, నా పేరు ఏకలవ్యుడు, నేను ద్రోణాచార్యుల వారిని నా గురువుగా భావించి విలువిద్య అభ్యాసం చేస్తున్నాను అని చెప్పాడు. రాజకుమారులు హస్తినాపురానికి తిరిగి వచ్చి ఏకలవ్యుడి సంగతి ద్రోణుడికి చెప్పారు. ఏకలవ్యుడు తనకన్నా విలువిద్యలో గొప్పవాడై ఉంటాడని అర్జునుడికి బెంగ పెట్టుకున్నది. అతను ద్రోణుడితో, నాకన్నా గొప్ప విలుకాడు లోకంలో మరొకడు ఉండడానికి వీలు లేకుండా నాకు శిక్షణ ఇస్తామన్నారు కదా, కానీ ఈ ఏకలవ్యుడు నాకన్నా హెచ్చు విలువిద్య నేర్చినట్టున్నాడే అన్నాడు. అర్జునుడు ఈ మాట అన్న మీదట ద్రోణుడు మిగిలిన శిష్యులెవ్వరికీ తెలియకుండా అర్జునుడిని మాత్రం వెంటబెట్టుకొని అరణ్యంలో ఏకలవ్యుడుండే చోటికి వెళ్ళాడు. విలువిద్యాభ్యాసంలో మునిగి ఉన్న ఏకలవ్యుడు ద్రోణాచార్యుడికి ఎదురు వచ్చి నమస్కరించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేసి ఎదురుగా నిలబడి, నేను తమ శిష్యుణ్ణి అన్నాడు. నువ్వు నా శిష్యుడివే అయితే గురుదక్షిణ ఏమిచ్చుకుంటావు అని ద్రోణుడు ఏకలవ్యుణ్ణి అడిగాడు. గురుదక్షిణగా ఇవ్వరానిదంటూ ఏముంటుంది, నా ఈ శరీరమంతా తమదే అన్నాడు ఏకలవ్యుడు. అలా అయితే నీ కుడి బొటన వేలు కోసి ఇవ్వు అన్నాడు ద్రోణుడు. ఏకలవ్యుడు ఏ మాత్రము సంకోచించక తన కుడి బొటన వేలు నరికి ద్రోణుడికి ఇచ్చాడు. అటు తర్వాత అతను విల్లును ఎడమ చేత పట్టుకొని కుడి చేతి మిగిలిన వేళ్లతో బాణాలు సంధించడం అభ్యాసం చేశాడు. కానీ అతను విలువిద్యలో మొదట ఉండిన ప్రావీణ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈ విధంగా అర్జునుడి భయాన్ని తీర్చి ద్రోణుడు కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ అతనితో సహా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. ద్రోణుడి దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నప్పటికీ కూడా పాండవులు వేరువేరు విద్యలలో ప్రావీణులయ్యారు. ధర్మరాజు రధికుడుగా గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు. గదాయుద్ధంలో భీముడు, దుర్యోధనుడు బాగా రాణించారు. అర్జునుడు విలువిద్యలో సాటిలేని వాడయ్యాడు. ఈ విద్యలో అతని బుద్ధి, బలం, సరసంధనంలో వేగము మరెవ్వరికీ రాలేదు. అశ్వత్థామకు తెలిసిన యుద్ధ రహస్యాలు మరెవరికీ తెలియవు. నకుల సహదేవులు కత్తి యుద్ధంలో హెచ్చుగా రాణించారు. భీముడి గదాయుద్ధ కౌశలము, అర్జునుడి విలువిద్యాతిశయము చూసి దుర్యోధనుడు మొదలైన వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు.
ఒకనాడు ద్రోణుడు తన శిష్యుల్లో ఎవరికెంత గురి ఉన్నది తెలుసుకోకోరి ఒక బొమ్మ గద్దను చేయించి దానిని కనబడకుండా ఒక చెట్టు మీద పెట్టించి శిష్యులందరినీ చెట్టు వద్దకు తీసుకుపోయి ఈ చెట్టు మీద ఉన్న పక్షి ఆకుల సందుగా జాగ్రత్తగా చూస్తే కనబడుతుంది. మీరందరూ విళ్లకు బాణాలు సంధించి నేను చెప్పగానే దాని తల తెగేటట్టు కొట్టాలి అన్నాడు. ఈ పరీక్షలో మొట్టమొదట వంతు ధర్మరాజుది. బాగా చూడు, పక్షి కనిపిస్తున్నదా అని ద్రోణుడు అడిగాడు. కనిపిస్తున్నది అన్నాడు ధర్మరాజు. పక్షితో పాటు నీకు, నేను, మిగిలిన వాళ్ళు కూడా కనిపిస్తున్నామా అని ద్రోణుడు మళ్ళీ అడిగాడు. మీరందరూ కనిపిస్తున్నారు అన్నాడు ధర్మరాజు. నీ దృష్టి గురిపైన లేదు, నువ్వు ఆ పక్షి తల తెగతీయలేన్నాడు ద్రోణుడు. ఆయన మిగిలిన వారిని ఒక్కొక్కరిని ఇదే విధంగా ప్రశ్నించాడు. అందరూ ధర్మరాజులాగే జవాబు చెప్పారు. చివరకు అర్జునుడు వచ్చి పక్షి కేసి చూశాడు. మిగిలిన వాళ్ళంతా కనిపిస్తున్నారా అని ద్రోణుడు అడిగాడు. తనకు పక్షి తప్ప ఇంకేమీ కనబడడం లేదు అన్నాడు. బాణం వదులు అన్నాడు ద్రోణుడు. మరుక్షణం బొమ్మ పక్షి తల తెగి కింద పడిపోయింది. ద్రోణుడు అర్జునుణ్ణి మెచ్చుకొని ద్రుపదుణ్ణి యుద్ధంలో గెలవగలవాడు అర్జునుడే అని తన మనసులో అనుకున్నాడు. ఒకనాడు ద్రోణుడు తన శిష్యులందరినీ వెంటబెట్టుకుని యమునకు స్నానానికి వెళ్ళాడు. ద్రోణుడు నదిలో స్నానం చేస్తూ ఉండగా ఒక ముసలి ఆయన తొడను పట్టుకున్నది. మొసలిని బాణాలతో కొట్టమని ఆయన తన శిష్యులకు కేక పెట్టాడు. అందరూ బాణాలు వేశారే గాని ఒక్కరి బాణము మొసలికి గురిగా తగలలేదు. బాణాలు ఆయనకు తగులుతాయని వాళ్ళు భయపడ్డారు. ఒక్క అర్జునుడు మాత్రం 5 బాణాలు గురువు గారి తొడకు తగలకుండా మొసలికే తగిలేటట్టు వేసి ఆ మొసలిని చంపేశాడు. ద్రోణుడు అర్జునుణ్ణి మెచ్చుకుంటూ, అర్జున, నీ నేర్పు చాలా గొప్పది. నీకు బ్రహ్మ శిరోనామకాస్త్రం మంత్ర సహితంగా ఉపదేశిస్తాను. దానిని మానవాతీతుడిపై ఉపయోగించవలసిందే కాని సామాన్యులపై ఉపయోగిస్తే లోకాలు దగ్ధమైపోతాయి అన్నాడు. అర్జునుడు అప్పటికప్పుడే స్నానం చేసి శుచి అయి ఆ బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ద్రోణుడి నుంచి ఉపదేశం పొందాడు. ఒకనాడు ద్రోణుడు ధృతరాష్ట్రుడి సభకు వెళ్ళాడు. అక్కడ వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు మొదలైన పెద్దలందరూ ఉన్నారు. ద్రోణుడు ధృతరాష్ట్రుడితో, మహారాజా, కుమారులందరూ ఇంతకాలంగా నా వద్ద విలువిద్య నేర్చుకున్నారు. వారి ప్రావీణ్యం పరీక్షించండి అన్నాడు. ధృతరాష్ట్రుడు ద్రోణుడితో, మీరు మాకు మహోపకారం చేశారు. పిల్లవాళ్ల విద్యా ప్రదర్శనం ఎక్కడ జరిగేది, ఎప్పుడు జరిగేది మీరే నిర్ణయించండి. మిగిలిన ఏర్పాట్లు నేను చేయిస్తాను అన్నాడు. ఆ ఏర్పాట్లు చేసే పని విదురుడికి అప్పగించారు. అవి బ్రహ్మాండంగా జరిగాయి. అస్త్ర విద్యా ప్రదర్శనకు తగిన విశాలమైన ప్రదేశాన్ని శుభ్రం చేసి రాళ్ళు పొదలు తీసి పారేసి చదును చేసి ప్రేక్షకులు కూర్చునేటందుకు చుట్టూ ఇల్లులాగా కట్టి ఉత్తరపు దిక్కున ప్రవేశ ద్వారం ఏర్పాటు చేశారు. ఒక మంచి రోజున ప్రదర్శనకు ఏర్పాటు జరిగింది. ప్రదర్శన చూడడానికి పెద్దలందరూ బయలుదేరి వచ్చారు. గాంధారి, కుంతి మొదలైన అంతఃపుర స్త్రీలు పల్లకీలలోనూ డోలీలలోనూ వచ్చారు. అందరూ ఎవరి స్థానాలలో వారు కూర్చున్నాక ద్రోణుడు అశ్వత్థామను వెంటబెట్టుకుని వచ్చి రంగస్థలం మధ్య నిలబడ్డాడు. ఆయన శిష్యులందరూ కవచాలు, విల్లులు, బాణతూణీరాలు ధరించి చేతుల్లో రకరకాల ఆయుధాలు పట్టుకొని రంగం మీదకు వచ్చారు. అందరిలోకి పెద్దవాడైన ధర్మరాజు ముందు, మిగిలిన వారు అతని వెనక రంగ ప్రవేశం చేశారు. అందరూ రథాల మీద, ఏనుగుల మీద, గుర్రాల మీద రంగస్థలంలో అనేక విన్యాసాలు చేసి తమ అస్త్ర కౌశలాలు ప్రదర్శించారు. విలువిద్యలో తమ సామర్థ్యాలు చూపారు. బాణాలు తమకెక్కడ తగులుతాయోనని ప్రేక్షకులు భయపడ్డారు. రంగస్థలంలో జరుగుతున్నదంతా ధృతరాష్ట్రుడికి విదురుడు, గాంధారికి కుంతి వివరిస్తూ వచ్చారు. కొంతసేపు అయ్యాక భీమ, దుర్యోధనులు గదలతో రంగంలోకి దిగి యుద్ధం ఆరంభించారు. అది ప్రదర్శన కొరకు ఏర్పాటు చేసిన యుద్ధమే అయినా ప్రేక్షకులు కొందరు భీముణ్ణి,
ఇంకొందరు దుర్యోధనుణ్ణి రెచ్చగొట్టడం ప్రారంభించేసరికి ద్రోణుడు గదాయుద్ధం నిలుపు చేయించమని అశ్వత్థామను హెచ్చరించాడు. చివరికి అర్జునుడు రంగస్థలం మీదకు వచ్చాడు. అతన్ని చూడగానే ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి ఆ కలకలం ఏమిటి అని అడిగితే విదురుడు చెప్పాడు. అర్జునుడి ప్రదర్శనం ఊహించరానంత అద్భుతం అనిపించింది. అతను దివ్యాస్త్రాలను ప్రయోగించి గాలి, నిప్పు, మేఘాలు మొదలైనవి సృష్టించాడు. ఒక అస్త్రంతో అంతర్ధానమయ్యాడు. అతని లక్ష్యసిద్ధి అమోఘం. గుండ్రంగా తిరిగే పందిబొమ్మ ముఖాన ఒకేసారి 5 బాణాలు కొట్టాడు. ఒక్క ఆవు కొమ్ములో 21 బాణాలు గురి తప్పకుండా గుచ్చుకునేటట్టు చేశాడు. కుర్రవాళ్లందరూ తమ తమ విద్యలు ప్రదర్శించి రంగస్థలం నుంచి నిష్క్రమించిన తర్వాత అక్కడికి సహజ కవచ కుండలాలతో బాల సూర్యుడిలాగా వెలిగిపోతూ కర్ణుడు ధనుర్బాణాలు ధరించి వచ్చాడు. అతను ద్రోణాచార్యుడికి, కృపాచార్యుడికి నమస్కరించి గంభీరమైన స్వరంతో, ఓరి అర్జున, ధనుర్విద్యలో నువ్వే మొనగాడు అనుకోకు. నువ్వు ప్రదర్శించిన విద్యలన్నింటినీ నేను కూడా ప్రదర్శిస్తాను అన్నాడు. ఈ మాటతో అర్జునుడికి కోపము, అవమానము కలిగాయి. ప్రేక్షకులలో ఆసక్తి కలిగింది. నిజంగానే కర్ణుడు అర్జునుడు ప్రదర్శించిన విద్యలన్నీ తాను ప్రదర్శించాడు. వెంటనే దుర్యోధనుడు, అతని తమ్ములు వచ్చి కర్ణుణ్ణి కౌగిలించుకొని అభినందించి, ఈనాటి నుంచి నువ్వు మాకు ఆప్తుడివిగాను, మాలో ఒకడివిగాను ఉండు. మా శత్రువులను నాశనం చేసి మాకు మేలు చెయ్యి అన్నారు. కర్ణుడు అందుకు సమ్మతించి తనను అర్జునుడితో ద్వంద్వ యుద్ధం చెయ్యనివ్వమని ద్రోణాచార్యుణ్ణి అడిగాడు. అర్జునుడు అందుకు సిద్ధమయ్యాడు. తన కొడుకులు యుద్ధానికి తలపడడం చూసి కుంతి మూర్ఛపోయింది. చెలికత్తెలు ఆమెను సేదదీర్చారు. అప్పుడు కృపుడు కర్ణుడితో, నాయనా, నీ కులమేది? తల్లిదండ్రులెవరు? నువ్వు క్షత్రియుడు అయితే తప్ప అర్జునుడు నీతో ద్వంద్వ యుద్ధం చెయ్యకూడదు అన్నాడు. కర్ణుడు తనను పెంచిన వాళ్ల పేర్లు చెప్పడానికి సిగ్గుపడిపోయాడు.